హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ అనేవి చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం అని చెప్పేసి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు ఫ్రమ్ జూన్ 1. సో ఎవరైతే ఈ ఇయర్ గ్రూప్ 2 రాయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడాను ఉపయోగించుకోవడానికి అని చెప్పేసి ఈ ఆఫర్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఆఫ్లైన్లో శ్రీకాకుళంలోని మన తెలుగు మీడియం బ్యాచెస్ అనేవి రన్ అవుతాయి. అది 8,000 రూపీస్కి 18,000 రూపీస్కి మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఆన్లైన్ వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం జస్ట్ 15,000 రూపీస్కి క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. దట్టు ఏ కోర్సులోనైనా ఎక్కడైనా జాయిన్ అవ్వండి, మీకు నెలకి 5,000 రూపాయలు చొప్పున ఈఎంఐ అనేది పే చేసుకుంటూ ఫీజు అనేది క్లియర్ చేసే అవకాశం అనేది ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో దట్ ఒకేసారి మీకు బర్డెన్ అనేది లేకుండా నెలకి క్లియర్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్స్తో పాటు మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా రాబోతుంది కోర్స్ అనేది. మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే ఇప్పుడు శ్రీకాకుళంలోని మన సివిల్స్ ఫ్యాకల్టీ చేత ఆధ్వర్యంలోని గ్రూప్ 2 క్లాసులు అనేవి తెలుగు మీడియంలోని రన్ అవబోతున్నాయి అన్నమాట. అయితే మీకు మార్నింగ్ బ్యాచెస్, ఈవినింగ్ బ్యాచెస్ అని 2 బ్యాచెస్ రన్ అవుతాయి. ఒకటి రెగ్యులర్ స్టూడెంట్స్ కోసం, ఇంకొకటి ఎంప్లాయీస్ కోసం. సో ఇప్పుడు ఎవరైతే సచివాలయంలోని గట్ట చిన్న చిన్న జాబ్స్లో వర్క్ చేస్తున్నారో మీకు అందరికీ గ్రూప్ 2 అచీవ్ చేయాలంటే ప్యారలల్గా మీ జాబ్ చేసుకుంటూ ఇది ఒక సదవకాశం మీకు. అండ్ మీకు హాస్టల్ ఫెసిలిటీ అనేది కూడా ఉంటుంది. సో ఈ కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో రాబోతుంది అనమాట. సో దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఆర్ 9491421735 ఈ రెండిట్లో ఏదో నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ ఒకవేళ శ్రీకాకుళంలోని మన ఆఫ్లైన్ బ్రాంచ్కి మీరు విజిట్ చేయాలి అనుకుంటే విజయ హర్ష తల్లిపిల్లల హాస్పిటల్ ఎదురుగుండా శ్రీకాకుళంలోని మన బ్రాంచ్ అనేది ఆఫ్లైన్ ఉంది. సో మీరు అక్కడికి వెళ్ళి ఈవెన్ మనకు అక్కడ ఫ్యాకల్టీస్ని కూడా మీకు కలిసే అవకాశం అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా? సో నౌ వీ షల్ సి, ఇంకా ఫర్దర్గా లేట్ చేయకుండా వీ షల్ స్టార్ట్ అవర్ క్లాస్ ఫర్ టుడే. వెల్కమ్ టు గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ సెషన్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనకి ద ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఏంటి అంటే ఇది మనకి ఎకానమీ పర్స్పెక్టివ్లో కానీ జోగ్రఫీ పర్స్పెక్టివ్లో కానీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అయితే రీసెంట్గా జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఎవరు? దిస్ ఈజ్ అండర్ డిపిఐఐటి, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రేడ్ అనమాట, అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అయితే జిఐ అంటే ఏంటి మేడం ఇంతకీ? జాగ్రఫికల్ ఇండికేషన్. జాగ్రఫికల్ ఇండికేషన్ అంటే అర్థం ఏంటి? సో ఇట్ ఈస్ దాట్ ఏ ప్రోడక్ట్ అయినా అవనివ్వండి, అది ఫుడ్ ప్రోడక్ట్ అయినా, హ్యాండీక్రాఫ్ట్ అయినా సరే, సారీస్ అయినా, లేకపోతే ఏ ప్రొడక్ట్స్ అయినా అవన్నీ, ఇఫ్ అట్ ఆల్ ఆ స్పెసిఫిక్ ఏరియాకి, ఆ స్పెసిఫిక్ జాగ్రఫికల్ బౌండరీలో దానికంటే ఒక యునిక్నెస్, సిగ్నిఫికెన్స్ కానీ ఉంటే అలాంటి ప్రోడక్ట్స్కి ఈ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఈ జిఐ ట్యాగ్స్ అనేవి ఇస్తారనమాట. జిఐ ట్యాగ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి తిరుపతి లడ్డు తెలుసు, బంగినపండి మామిడి పండు అని తెలుసు. సో ఇలాంటి వాటిల్ని జిఐ ట్యాగ్స్ అంటారు. అయితే మేడం ఇదెందుకు చెప్పారు? సో రీసెంట్గా రిజిస్ట్రీ అనేది అప్డేట్ చేయడం అనేది జరిగింది. సో దాంట్లో ఏంటి అంటే ఫర్ ద ఫస్ట్ టైం యూపీకి ఏంటి సెకండ్ పొజిషన్ అనేది రావడం జరిగింది. సెకండ్ పొజిషన్ విత్ ఎన్ని ట్యాగ్స్ వచ్చాయి? టోటల్ 48 ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ అనేవి దీనికి ఉన్నాయి. అయితే మేడం ఫస్ట్ పొజిషన్ దేనికి ఉంది? సో ఫస్ట్ పొజిషన్ టు తమిళనాడుకు ఆల్మోస్ట్ ఎన్ని 55 ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు రీసెంట్గా ఏంటి యూపీకి సెకండ్ పొజిషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకు? రీసెంట్గా తన హ్యాండీక్రాఫ్ట్స్ ప్రోడక్ట్స్కి ఒకటికి 3 ట్యాగ్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై వీళ్ళకేంటి ఈ యూపీకి సెకండ్ పొజిషన్ అనేది వచ్చింది. ప్రజెంట్ తమిళనాడుకి 55 ట్యాగ్స్ తోటి తమిళనాడు ఫస్ట్ పొజిషన్లో ఉందన్నమాట. థర్డ్ పొజిషన్ వచ్చేసరికి ఇట్ ఈస్ కర్ణాటక విత్ 46 ప్రోడక్ట్స్. ఓకే. అయితే మేడం యూపీకి ఎలా సెకండ్ ట్యాగ్ రావడానికి రీజన్ ఒకటి ఏంటి అంటే రీసెంట్గా ఉత్తరప్రదేశ్ ఏం చేసింది? 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అనే స్కీమ్ స్టార్ట్ చేసింది. ఆ స్కీమ్ తోటి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లోని కూడా ఎవరైతే యునిక్ ప్రోడక్ట్స్ అనేవి చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేసింది. దానివల్ల ఏంటి ప్రతి ఒక్క స్టేట్ కూడా, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కూడాను డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవి చేయడంలో ఇది అయ్యిందనమాట.
దానివల్ల అటు ఆ డిస్ట్రిక్ట్ డెవలప్ అయింది, అలానే స్టేట్లోని ఎకానమీ అనేది కూడా బెటర్ అయిందనమాట. సో దిస్ ఈజ్ ఎ లెసన్ ఫర్ రిమైనింగ్ స్టేట్స్ కానీ చెప్పుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ వాట్ మనకి ఈ జిఐ ప్రోడక్ట్స్ అనేవి ఏంటి, ఇప్పుడు తిరుపతి లడ్డీకి ఎంత డిమాండ్ ఉంది, బంగినపల్లి మామిడి పండుకి ఎంత ఉంది, అలానే మనకి కొండపల్లి బొమ్మలకి ఎంత డిమాండ్ అనేది ఉంది. సో అలానే జిఐ ప్రోడక్ట్స్కి ఒకవేళ ఉంటే వాటి తాలూకా యూనిక్నెస్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో ఇంకెవరు దాన్ని ప్రొడ్యూస్ చేయడం కానీ ఇంకెవరైనా నేమ్స్ మీద చేయటం కానీ అదంతా కూడాను బ్యాన్ అనమాట, అండర్ దిస్ జిఐ రిజిస్ట్రీ అనమాట. సో దిస్ యూనిట్ రిమెంబర్, ఒకటి యూపీ తాలూకా ఓడిఓపి రిమెంబర్, అండ్ అలాగనే ప్రజెంట్ 1, 2, 3 పొజిషన్స్ అనేవి ఎవరికి ఉన్నాయి, అండ్ అలానే ఇంకొకటి ఏంటి, ఈ జిఐ ట్యాగ్స్ అనేది ఎవరు ఇష్యూ చేస్తారు, అండర్ విచ్ మినిస్ట్రీ అనేది కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. నెక్స్ట్ సెకండ్ ఆర్టికల్కి వచ్చేసరికి రీసెంట్గా యూపీ, అగైన్ యూపీ స్టేట్ అనమాట. సో యూపీ స్టేట్ పహల్ అనే స్కీమ్ అనేది స్టార్ట్ చేసింది. ఇదేంటి, ఆన్లైన్ సెకండరీ క్లాస్ ఆన్లైన్ సెకండరీ క్లాస్ ఎడ్యుకేషన్ పోర్టల్. సో యూపీ ఏంటి, యూపీ గవర్నమెంట్ అలాంగ్ విత్ ఐఐటి కాన్పూర్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఎవరితోటి అనేది, ఐఐటి కాన్పూర్ తోటి పహాల్ అనేది స్టార్ట్ చేశారనమాట. దేనికోసం ఈ పహాల్ అనేది, సో యాక్చువల్లీ దీనివల్ల ఏంటి అంటే ఈ యూపీలోని ఇప్పుడు ఎవరైతే అంటే చాలా వరకు ఏంటి రూరల్ ఏరియాస్లో ఉన్న పీపుల్ వాళ్ళు ఏంటి అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత డబ్బులు లేకపోవడం వల్ల కానీ లేకపోతే వాళ్ళకి యాక్సెసిబిలిటీ లేకపోవడం వల్ల కానీ వాళ్ళు చదువు అనేది డిస్కంటిన్యూ చేస్తున్నారనమాట. సో ఇవి ఐడెంటిఫై చేసిన యూపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఐఐటి కాన్పూర్తో కలిసి ఈ పహాల్ అనేది ఎడ్యుకేషన్ పోర్టల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటి, ఈ ఐఐటి తాలూకా సపోర్ట్ తోటి చాలామంది టీచర్స్ని ఆన్లైన్ ఎడ్యుకేషన్లోని ట్రైన్ చేస్తారనమాట. సో దీనివల్ల యూపీలోని స్టార్టింగ్ ఒక 10 స్కూల్స్తో స్టార్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత అలాగా టోటల్ యూపీ గవర్నమెంట్ స్కూల్స్ అన్నిట్లోని కూడా ఇంప్లిమెంట్ చేస్తారనమాట. సో అన్ని గవర్నమెంట్ స్కూల్స్లోని కూడా సెకండరీ ఎడ్యుకేషన్ అంటే 6th to 10th క్లాసెస్లో ఉన్న పిల్లలందరికీ కూడాను ఆన్లైన్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేసే విధంగా. సో దీనివల్ల ఏంటి అంటే స్టేట్లోని ఎడ్యుకేషన్ ఆర్ లిటరసీ లెవెల్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అలానే టోటల్ స్టేట్ అంతా కూడాను డెవలప్ చేయాలనుకుంటున్నారు. దేన్ని లెవరేజ్ చేసుకొని, టెక్నాలజీని ఇన్వెస్ట్మెంట్ కింద చేసుకొని స్టేట్ మొత్తంలోని కూడా లిటరసీ లెవెల్స్ అనేవి అప్కి తీసుకొని రావడం అనేది జరుగుతుందన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ మనకి కేస్ స్టడీస్లో ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. ఓకేనా? సో ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. పహాల్ అనేది గుర్తుపెట్టుకోండి, యూపీ ఐఐటి కాన్పూర్ అనేది కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రవ్నీత్ కౌర్ లేడీ అనమాట, రవ్నీత్ కౌర్ని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా బాడీకి చైర్మన్ కింద అపాయింట్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ పేరు అనేది మనకి ఇంపార్టెంట్ అంట, ఎందుకంటే ఒకప్పుడు క్వశ్చన్స్ ఇప్పుడు క్వశ్చన్స్ అనేవి మనకి చాలా డిఫరెన్స్ వచ్చేసింది ఏపీఎస్సిలో కానీ లేకపోతే టీఎస్పీఎస్సి గ్రూప్ 2లో కానీ. సో దట్ ఈస్ ద రీజన్ వై నేను ఎందుకు ఈ ఆర్టికల్ చూస్ చేసుకున్నానంటే అపార్ట్ ఫ్రమ్ అపాయింట్మెంట్స్లో కాకుండా ఈ సిసిఐ అనే బాడీ మనకి ఇంపార్టెంట్. ఏంటి, కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా. అయితే ఈ బాడీ అనేది ఇట్ ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ. మేడం స్టాట్యుటరీ బాడీ అంటే అర్థం ఏంటి మేడం? స్టాట్యుటరీ బాడీ అంటే ఎప్పుడైనా ఏదైనా ఒక బాడీ పార్లమెంట్ యాక్ట్ ద్వారా క్రియేట్ చేస్తే దాన్ని స్టాట్యుటరీ బాడీ అంటారు. సో కాంపిటీషన్ యాక్ట్ ఆఫ్ 2002 ద్వారా క్రియేట్ అయిన బాడీ అనమాట. అయితే ఈ యాక్ట్ అనేది ఇంతకు ముందు ఉన్నంత వరకు కూడాను ఈ బాడీ ఏం చేస్తుంది, ఈ యాక్ట్లో ఏ ప్రావిజన్స్ అయితే ఉన్నాయో ఆ ప్రావిజన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి సిసిఐ బాడీని క్రియేట్ చేయడం జరిగింది. సో దీంట్లో చైర్మన్ ప్లస్ 6 అదర్ మెంబర్స్ అనేవాళ్ళు ఉంటారు. ఆల్ ద మెంబర్స్ హ్యావ్ బీన్ అంటే వీళ్ళందరూ కూడా అపాయింటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అయితే ఇంతకీ ఇదేంటిది అంటే మార్కెట్లో ఎప్పుడైనా సరే యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్ కానీ ఎవరైనా చేశారనుకోండి వాటిని కర్బ్ చేయడానికి క్రియేట్ చేసిన ఒక యాక్టే కాంపిటీషన్ యాక్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటి అంటే ఒక బాడీ అనేది అంటే ఇప్పుడు XY అని 2
టూ కంపెనీస్ అనేవి ఉన్నాయి. ఏం చేస్తున్నాయి, వీళ్ళిద్దరూ కలిపి కార్టెల్ కింద అయిపోయారు. కార్టెల్ అంటే ఏంటి, గ్రూప్ అన్నమాట. ఇద్దరు ఇదే ప్రోడక్ట్ని తయారు చేస్తున్నారు. సో వీళ్ళిద్దరు ఏమనుకుంటారు, సో సేల్స్ అనేవి నీకు వచ్చినా ఓకే, నాకు వచ్చినా ఓకే, కానీ ఇంకొకరికి వెళ్ళకుండా చేద్దాం. సో ఆటోమేటిక్గా ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ప్రోడక్ట్స్కి ప్రైసెస్ అనేవి రెడ్యూస్ చేసేద్దాం. అంటే అర్థం ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కంటే ఇఫ్ అట్ ఆల్ ప్రొడక్ట్స్ అనేవి తక్కువ ప్రైసెస్కి అమ్మారనుకోండి, ఓకే, తక్కువ ప్రైసెస్కి అమ్మితే దాన్ని యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీస్ అంటారు. సో ఇప్పుడు ఏం చేయాలనుకుంటుంది, మార్కెట్లో ఇంకేవి కంపెనీస్ని లేకుండా చేసేస్తున్నాయి అనమాట. అంటే ఇంకేవి లేకుండా, సో అలాంటప్పుడు దాని తర్వాత ఏం చేస్తారు వీళ్ళు, మోనోపోలీ అనేది క్రియేట్ చేస్తారనమాట. సో అప్పుడు మళ్ళీ ప్రజలకి నెగటివ్గా ఎఫెక్ట్ అవుతుంది అనమాట ప్రైసెస్లోని. సో అందుకోసం అని చెప్పేసి అలాంటివి కర్బ్ చేయడం కోసమే ఈ కాంపిటీషన్ యాక్ట్ ద్వారా ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా బాడీని క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఏమేం చేస్తుంది, ఎటువంటి కంపెనీస్ కానీ ఏ కార్టెల్స్ అవి ఫార్మ్ అయిన, కార్టెల్స్ అంటే గ్రూపింగ్స్ అనమాట, ప్రైస్ డిటర్మినేషన్ కోసం. అంటే ఇండైరెక్ట్గా మోనోపోలీ అయిపోతున్నారు అందరూ కంపెనీస్ కలిపి. సో అలాంటివి ఎలిమినేట్ చేయడానికి అండ్ అలానే మార్కెట్లోని కాంపిటీషన్ ఎన్ష్యూర్ చేయడం కోసం అని చెప్పేసి గైడ్ లైన్స్ అనేవి రిలీజ్ చేస్తుంది. ఎప్పుడు ఎవరైనా సరే ఏదైనా కంప్లైంట్స్ కానీ ఏ కంప్లైంట్స్ ఇస్తే ఆ కంప్లైంట్స్ అనేవి కూడాను ఇవి రూల్ కంప్లైంట్స్ కూడా టేకప్ అనేది చేస్తుందన్నమాట. సో ఈ విధంగా మార్కెట్లో కాంపిటీషన్ అనేది ఉండేలాగా, ఎందుకోసం, ప్రజల తాలూకా వెల్ఫేర్ కోసం అనమాట. ఎందుకంటే ఈరోజు ఓకే సరే తక్కువకి వస్తుంది, తర్వాత ఏమవుతుంది, అవే మోనోపోలీ అయిపోతాయి అనమాట. అప్పుడు 10 రూపాయలకి అమ్మాల్సింది కాస్త వాళ్ళు 100 రూపాయలు అంటే మనం ఏం చేస్తాం, సో ఆటోమేటిక్గా ఎక్స్ప్లాయిటేషన్ అయిపోతాం. సో అలాంటివి లేకుండా ఉండడం కోసం క్రియేట్ చేసిన బాడీనే ఈ 2003లోని క్రియేట్ చేశారు. అయితే 2002కి ముందు ఇంకే బాడీ అనేది లేదా, ఎందుకు లేదు, 2002కి ముందు అంటే 2000 వరకు కూడాను మోనోపోలీ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ అనేది ఉండేది. ఏంటి, ఎంఆర్టీపీ యాక్ట్. ఏంటి ఇది, కేవలం మోనోపోలీని మాత్రమే గైడ్ లైన్స్ రిలీజ్ చేయడానికి కానీ ఆర్ ఎటువంటి కేసెస్ అప్హెల్డ్ చేయడానికి కానీ ఇలాంటి వాటికి వీటికి పర్మిషన్ అనేది లేదనమాట, అలాంటి పవర్స్ కూడా లేవు. సో అందుకోసం అని చెప్పేసి 2000 తర్వాత దీన్ని క్లోజ్ చేసేసి 2002లోని కాంపిటీషన్ యాక్ట్ ఆఫ్ 2002 అనేది పాస్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా, సో దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు రిమెంబర్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి, రీసెంట్గా ఇండియా ఇంకా ఇండోనేషియా వీళ్ళిద్దరూ కూడాను ఒక బైలేటరల్ నేవల్ ఎక్సైజ్ అనేది చేయటం జరిగింది. బైలేటరల్ నేవల్ ఎక్సైజ్, దాని పేరే సముద్ర శక్తి. ఓకే, సముద్ర శక్తి ఎక్కడ జరిగింది, ఇండోనేషియాలోని జరిగిందనమాట. సో దానికి గాను ఇండియాలోని ఏంటి, డిఫరెంట్ ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఎస్ఎన్టీలోని. ఎందుకంటే డైరెక్ట్గా క్వశ్చన్స్ అనేవి అడిగేస్తాడు. రీసెంట్గా ఇండోనేషియాకి ఎటువంటివి అనేవి పంపించాము, లేదంటే మనకి ఈ ప్రెజెంట్ ఉన్నవి అవి ఏ కంట్రీకి సంబంధించినవి, ఇలా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో ఏంటంటే పంపించారు, ఏఎస్డబ్ల్యూ కార్వెట్, అలానే ఐఎన్ఎస్ కవరెట్టి, అలానే ఇంకొకటి అలాగే మనకి ఏంటి అంటే మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, చేతక్ హెలికాప్టర్స్ కానీ ఇలాంటివి కూడా పంపించడం అనేది జరిగింది. దేనికి, బైలేటరల్ ఎక్సైజ్ కోసం. అయితే ఇండోనేషియా నుండి ఏంటి పార్టిసిపేట్ చేశాయి, ఇండోనేషియా నుండి కేఆర్ఐ సుల్తాన్ ఇస్కందర్, అలానే CN-235 మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ అండ్ AS-565 ప్యాంథర్, ఇది కూడా హెలికాప్టర్. సో ఇవి పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. అయితే ఇంతకీ నేవల్ ఎక్సైజెస్ అనేవి ఎందుకు కండక్ట్ చేస్తారు, సో ఇండోనేషియాలో యూజ్ చేస్తున్న టెక్నాలజీ అనేది మనం అడాప్ట్ చేసుకోవడానికి కానీ, మనం ఏమైనా సరే ఒకవేళ అడ్వాన్స్డ్వి కానీ ఇంప్లిమెంట్ చేస్తే అవి వాళ్ళు అడాప్ట్ చేసుకోవడానికి కానీ, సోఫిస్టికేషన్ అనేది టెక్నాలజీలో రావడానికి. అదేవిధంగా ఈ బైలేటరల్ ఎక్సైజ్ ద్వారా ఈ ఇండో పసిఫిక్ రీజన్ ఏదైతే ఉందో దాంట్లోని ఎటువంటి ఎక్స్ప్లాయిటేషన్ కానీ ఆర్ అదర్వైజ్ పీస్ అండ్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఇవనేవి ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారనమాట. ప్రొఫెషనల్ ఇంటరాక్షన్స్ కోసము అండ్ అలానే ఎక్స్పర్ట్ ఐడియాలజీస్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకోవడము, టెక్నాలజీ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం హెల్ప్ చేస్తుంది అనమాట. ఎస్పెషల్లీ నేవల్ వల్ల ఏంటి అంటే మ్యారిటైమ్ రీజన్లోని
పీస్ అండ్ సెక్యూరిటీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. లేదనుకోండి సో కాల్డ్ కంట్రీస్ అన్నీ కూడాను అక్కడ మిలిటరీ డ్రిల్లింగ్లు అవి చేయటం వల్ల ఏంటంటే మిగతా కంట్రీస్కి ఏం జరుగుతుంది, పీస్ అండ్ సెక్యూరిటీ అనేది వైలేట్ అవుతుంది అనమాట. అందుకే ఇలాంటివి ఎస్టాబ్లిష్ చేయడం కోసం, పీస్ అండ్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఇండియా డిఫరెంట్ కంట్రీస్ తోటి మ్యారిటైమ్ బైలేటరల్ ఎక్సైజెస్ అనేవి కండక్ట్ చేస్తుంది. దాంట్లోని రీసెంట్గా ఇండోనేషియా తోటి ఈ సముద్ర శక్తి అనే ఎక్సైజ్ అనేది చేయడం జరిగింది. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లోని ఈ ఐఎన్ఎస్ సముద్ర శక్తి అనేది ఎవరెవరికి మధ్య జరిగింది, ఆర్ రీసెంట్గా ఇండియా ఇండోనేషియాకి మధ్య జరిగిన ఎక్సైజ్ ఏంటి, అలానే మీకేంటి ఏవేవి పార్టిసిపేట్ చేశాయి, లేకపోతే ఏ కంట్రీవి ఏవి, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనం మోస్ట్ ప్రొబాబ్లీ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లోని ఎక్స్పెక్ట్ చేసే స్కోప్ అనేది ఉందన్నమాట. ఓకేనా. సో దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పర్స్పెక్టివ్లో. అండ్ కమింగ్ టు ది లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే, 5th ఆర్టికల్. సో రీసెంట్గా మన మినిస్ట్రీ ఏంటి అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మనకి ఏంటంటే యూరోపియన్ యూనియన్కి వెళ్ళడం అనేది జరిగిందనమాట మీటింగ్స్ కోసం అని చెప్పేసి. అయితే అక్కడ యూరోపియన్ యూనియన్ రీసెంట్గా ఇంప్లిమెంట్ చేస్తున్న కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం మీద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లోని కేస్ అనేది ఫైల్ చేస్తామని మన ఇండియన్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అయితే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లోని బాడీస్లోని మనకి ఇంపార్టెంట్. దానితో పాటు ఎన్వైర్మెంట్ పర్స్పెక్టివ్లో కానీ కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్లో కానీ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అంటే ఏంటి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను క్లియర్గా చెప్తున్నాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అంటే, సో ఇప్పుడు ఎక్స్ అనే కంట్రీ, వై అనే కంట్రీ ఉంది. సో ఎక్స్ అనే కంట్రీ ఎక్స్లోని వైలోని స్టీల్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఓకే. అయితే ఇక్కడ ప్రొడ్యూస్ చేయడానికి జనరల్గా 100 రూపీస్ అవుతుంది, ఇక్కడ కూడా స్టీల్ ప్రొడ్యూస్ చేయడానికి 100 రూపీస్ అరౌండ్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు ఏంటి కంట్రీలోని పాలసీస్ అనేవి తీసుకొచ్చాయి, ఏంటి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి రెడ్యూస్ చేయడం కోసం అని చెప్పేసి. దానివల్ల ఏంటి అంటే ఏ కంట్రీస్లో అయితే పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాళ్ళు కొత్త టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం అనేది వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే కంట్రీలోని ఎన్వైర్మెంటల్ గైడ్ లైన్స్ అనేవి ఫాలో చేస్తున్నారు. దానివల్ల దే నీడ్ టు షిఫ్ట్ ఫ్రమ్ ప్రెజెంట్ టెక్నాలజీస్ వల్ల న్యూ టెక్నాలజీస్కి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. దానివల్ల వీళ్ళకి ఏమవుతుంది, 100 రూపీస్కి ప్రొడ్యూస్ అవుతున్న స్టీల్ అనేది ఇప్పుడు వాళ్ళకి 120 రూపీస్ అవుతుంది. కానీ ఇక్కడ వై అనే కంట్రీలోని అలాంటి పాలసీస్ ఏమీ లేకపోవడం వల్ల వీళ్ళు పాత టెక్నాలజీసే ఫాలో అవ్వడం వల్ల వీళ్ళకి అదే 100 రూపీస్కి మెయిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడైతే ఇంటర్నేషనల్ లెవెల్లోని దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే కంట్రీలోని ఎక్స్ తాలూకా స్టీల్ కొంటారా, వై తాలూకా స్టీల్ అనేది కొంటారా, ఆబ్వియస్లీ వై తాలూకా స్టీల్ అనేది కొంటారు. సో ఇలాంటివి ఎలిమినేట్ చేయడం కోసం అని చెప్పేసి ఎక్స్ అనే కంట్రీ ఏం చేస్తుంది, ఏవైతే కంట్రీస్ అనేవి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ కానీ ఎన్వైర్మెంటల్ గైడ్ లైన్స్ కానీ ఎవరైతే ఫాలో అవ్వటం లేదో అలాంటి కంట్రీస్ నుండి ఒకవేళ ప్రోడక్ట్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తే వాటి మీద సిబిఏఎం టారిఫ్స్ అనేవి వేస్తారు. అదే ఏంటి, కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. ఇక్కడ కార్బన్కి బార్డర్స్ అనమాట, ఆ అడ్జస్ట్మెంట్ మెకానిజం మీద టారిఫ్స్ వేస్తారు. సో అలాంటప్పుడు ఇక్కడ ఏంటి, వై నుండి ఇంపోర్ట్ చేస్తున్న స్టీల్ మీద కూడా ఇప్పుడు 20 రూపీసో ఆర్ 30 రూపీసో అనేది వేస్తారనమాట. సో దీనివల్ల ఇదేం జరుగుతుంది, ఈదర్ 120 ఆర్ 130 అయిపోతుంది. సో దానివల్ల రెండింటికి ఈక్వల్ ప్రైసెస్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలాగా యూరోపియన్ యూనియన్ ఇప్పుడు సిబిఐఎం అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. దానివల్ల ఏం జరుగుతుంది, ఇండియా యాక్చువల్లీ ఎప్పటికీ బై 2070 కల్లా మనం కార్బన్ న్యూట్రల్ ఎకానమీ అవుతామని ప్రామిస్ చేయడం అనేది జరిగింది. కానీ అప్పుడే మనం ఇలాంటి గైడ్ లైన్స్ అనేవి మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఏంటి. సో దట్ ఈస్ ద రీజన్ వై మన ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తున్న స్టీల్ మీద సిబిఐఎం అనేది రీసెంట్గా వాళ్ళు వేయడం అనేది జరిగింది యూరోపియన్ యూనియన్. దానికి గాను మన ఇండియన్ గవర్నమెంట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లోని కేసు అనేది ఫైల్ చేస్తాం, EU క్రియేట్ చేసిన ఈ సిబిఐఎం లా మీద అని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందనమాట. సో ఈ పర్స్పెక్టివ్లో మనకి ఈ సిబిఐఎం అనేది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఏ ప్రోడక్ట్స్ మీద ఇంప్లిమెంట్ అవుతుంది, లిటరల్గా గుర్తుపెట్టుకోండి, కార్బన్ ప్రొడ్యూసింగ్ ఆర్ కార్బన్ ప్రొడ్యూస్ ఎమిట్ అయ్యే ఇండస్ట్రీస్ మీద ఇవి అప్లై అవుతాయి అన్నమాట. ఓకేనా. అండ్ ఎవరైతే ఎన్వైర్మెంటల్ గైడ్ లైన్స్ ఇంప్లిమెంట్ చేయారో అలాంటి కంట్రీస్ మీద ఈ గైడ్ లైన్స్ అనేవి వేస్తారు ఎవరు, యూరోపియన్ యూనియన్.
Okay, that is what important from exam perspective which you need to remember. Okay, so దీని ఐ గెస్ ఇప్పుడు మీకు అర్థమైంది అని చెప్పేసి సిబిఐఎం అంటే ఏంటి అనేది. ఓకే, సో దీని మీద ఒక బేస్డ్ ఒక క్వశ్చన్ అనేది నేను ఫ్రేమ్ చేస్తాను, బట్ అది చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఆన్లైన్లో ప్రిపేర్ అయ్యే అవకాశం అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆన్లైన్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా సివిల్స్ ఫ్యాకల్టీ చేత మీకు లైవ్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి అనమాట. అయితే ఈ కోర్సెస్ అనేవి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి విత్ ఈఎంఐ ఫెసిలిటీ తోటి రావడం అనేది జరిగింది. జస్ట్ 5,000 రూపీస్ తోటి ఈ కోర్సెస్ అనేవి మీరు స్టార్ట్ చేయొచ్చు. ఆ తర్వాత ఎవ్రీ మంత్ 5,000 పే చేసుకుంటూ మీరు ఈ సిలబస్ అనేది ఈ కోర్స్ ఫీ అనేది కూడా మీరు ఫినిష్ చేయొచ్చు అనమాట. సో ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీ అనేది మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే తెలుగు మీడియంలోని ఇంగ్లీష్ మీడియంలోని మన బ్యాచెస్ అనేవి ఉన్నాయి 15,000 రూపీస్కి విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి. సో దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే మీరు ఇమ్మీడియట్గా 7893899553 ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే ఇంకొకటి ఏంటి, మీకు ఏపీఎస్సి గ్రూప్ 2కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా సరే సింగిల్ మాడ్యూల్కి కూడా మీకు జాయిన్ అయ్యే అవకాశం అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరు 3,000 రూపీస్ పే చేసేసి కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. లైక్ ఇండియన్ హిస్టరీ కానీ, జోగ్రఫీ కానీ, ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ సొసైటీ, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ అయితే మీకు 2,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దట్టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి కోర్స్ అనేది రాబోతున్నాయి అనమాట. సో దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఇప్పుడు క్వశ్చన్ అనేది చూద్దాం. కన్సిడర్ ది following statements. Consider the following statements. Competition Commission of India is a statutory body. Is a statutory body. Okay. Its chairman and other members, chairman and other members will be appointed by Government of India. Which of the following are true? Okay, so Competition Commission of India statutory body ఒకటి, అండ్ ఆ మెంబర్ కానీ చైర్మన్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా అపాయింట్ చేస్తుంది. పై వాటిల్లో ఏది ట్రూ స్టేట్మెంట్స్ అని అడుగుతున్నారు. సో ఏ 1 ఓన్లీ, బి 2 ఓన్లీ, సి బోత్, డి నన్. ఓకే, సో ఆన్సర్ ఏంటి అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? అండ్ కైండ్లీ నా అప్రిసియేషన్స్ ఎవరైతే డైలీ కింద కామెంట్ బాక్సెస్లో ఆన్సర్ చేస్తున్నారో, ఎవరైతే రాంగ్ అనేది పెడతారో నేను వెంటనే వాళ్ళకి రిప్లై అనేది తెస్తాను. డోంట్ వరీ. ఓకేనా? కానీ మీరైతే ఆన్సర్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి, సో దాట్ మీకు ఎగ్జామ్లోని ఇవన్నీ కూడా గుర్తుండిపోతాయి అలాగా. ఓకేనా? సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. హ్యావ్ ఎ గుడ్ డే, ఆల్ ద వెరీ బెస్ట్. మీకు ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే, స్టే ట్యూన్డ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఛానల్, సో దట్ మా వీడియో ఏదైనా సరే మీకు వచ్చిందంటే వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో దట్ ఏ వీడియో మీరు మిస్ అవ్వకుండా అన్నీ ఫాలో అవ్వచ్చు. సో దట్ గ్రూప్ 2 క్లియర్ చేయడంలోని మీకు ఇవి హెల్ప్ చేస్తాయి. ఓకేనా? సో బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.